గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా మమ్మీ చేతితో నెల్లూరు చేపల పులుసు చేసి చూపించబోతున్నాను. నేను మా డాడీ ఫిష్ కొనడానికి ఫిష్ షాప్కి వచ్చాము. చిన్నప్పటి నుంచి మా డాడీ ఇక్కడే తెస్తాడు. ఇక్కడే లైవ్ ఫిషెస్ అన్నీ ఉంటాయి. చూడండి, ఇక్కడంతా చాలా బాగుంది కదా, అంతా లైవ్ ఫిషెస్ ఉన్నాయి. ఇంకా మేము ఫిషెస్ తీసుకొని బయలుదేరాం ఇంటికి. ఇంటికి వెళ్ళాక మా మమ్మీ చేతితో మీకు చేపల పులుసు చేసి చూపిస్తాను. మా మమ్మీ ఎలా చేస్తుందో. మాకు ఇంకా నెల్లూరులో చేపల పులుసు అంటే చాలా ఫేమస్ అండి. ఇదిగోండి, ఇదే మా నెల్లూరు. చాలా బాగుంది కదా. బాగుంది ఇక్కడ. ఇంక వచ్చేసాం ఇంటికి. ఇక్కడ మా మమ్మీ క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ కల్లుప్పు వేసి క్లీన్ చేయాలి, ఎందుకంటే నీసు వాసన రాకుండా కర్రీలో. ఇంకా క్లీన్ చేస్తూ ఉన్నారు మా మమ్మీ బాగా. ఇంకా క్లీనింగ్ అయిపోయాక ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది మా మమ్మీ. చూడండి, అంత ప్రాసెస్ మా మమ్మీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లాగా ఏంటి అని. ఓకేనా? క్లీన్ చేస్తున్నారు ఇక్కడ. బాగా క్లీన్ చేశాక ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. చూడండి, ఓకేనా? కొత్తిమీర, కరివేపాకు తగినంత, 4 పచ్చిమిర్చి, ఓకే, ఇది పసుపు, ఇది కారపొడి. ఇప్పుడు నూనె పోసుకోవాలి. ఇది చింతపండు గైస్. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాం. ఆన్ చేసుకొని నూనె, కూరకు సరిపోయేంత, చేపల కూరకి నూనె ఎక్కువ వేయాలన్నమాట. ఆయిల్ ఎన్ని స్పూన్స్ ఉంటుంది మాది? ఇది ఒక 100 గ్రాములు. 100 గ్రాములు ఆయిల్. 100 గ్రాములు ఆయిల్. చేపలు కాబట్టి ఎక్కువ వేసుకోవాలి. మెంతులు ఇక్కడ చూడు, నన్ను వాడి చూపి. నేను ఇక్కడ చూపి, వేడి చూడు. మళ్ళీ మెంతులు అవి కూరలో సరిపడండి. ఆవాలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను. ఇవన్నీ నూనె వేడెక్కాక ఇవన్నీ ఇవి గైస్, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేడెక్కాక ఆయిల్లో వేసుకోవాలి. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కలేదు, అందుకే మా మమ్మీ వెయిట్ చేస్తుంది. గైస్ మమ్మీ మా మమ్మీ కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో వేస్తారు. చూడండి, ఓకేనా? చిటికి మనాలి గైస్ అని తర్వాత మా మమ్మీ ఆనియన్స్ వేస్తారు. ఇప్పుడు ఎరగడ్డ అంటాము తెలుగులో. ఆనియన్స్ 2 ఆనియన్స్, 2 టమాటో. ఇదండి, జాగ్రత్త ఉందండి అట్లా వేసేటప్పుడు. 2 ఎరగడ్డలు, 4 పచ్చిమిర్చి. ఇట్లానే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకే మా మమ్మీ చీలికలుగా వేయదు. ఇట్లానే వేస్తే మా ఇంట్లో అందరం తింటాం. కాయలు ఉంటే బాగుంటుంది అంట. టమాటా ఎన్ని టమాటా? 4 టమాటోస్, 2 ఆనియన్స్, 1 kg ఫిష్ కి. మూడు చిటికలు కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది కదా. హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేద్దాం. చాలా మంచిగా ఉంది కదా. ఇప్పుడే కొద్దిగా ఆనియన్స్ ఫ్రై అయ్యి కొద్దిగా మంచిగా అనిపిస్తుంది కదా. కలర్ ఉంది కదా. కొత్తిమీర కొద్దిగా ఇప్పుడు వేసుకొని లాస్ట్లో కూడా కొద్దిగా వేస్తుంది మా మమ్మీ. ఫ్లేవర్ రావాలి కోసం కొద్దిగా ఇప్పుడు వేసింది. కొద్దిగా అట్లా ఫ్రై చేయాలి. మా సిమ్లో పెట్టుకోవాలా, ఎట్లా పెట్టుకోవాలి? హైలోనే పెట్టుకున్నాం మేము కూడా. చూడండి, ఇప్పుడు లిడ్ క్లోజ్ చేయాలి. అప్పుడు అవి కొద్దిగా బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు మా మమ్మీ క్లోజ్ చేసేసారు. ఎన్ని మినిట్స్ క్లోజ్ చేస్తారు? ఓకే, 20 సెకండ్లా? 20 నిమిషాలు గైస్. 20 నిమిషాలు క్లోజ్ చేసి పెట్టాలి. మా మమ్మీ చింతపండులో నుంచి జ్యూస్ తీసుకుంటున్నారు. ఫిష్ కర్రీకి మెయిన్ ఇది చింతపండే గైస్. ఈ చింతపండు వల్లే మంచిగా టేస్ట్ వస్తుంది. ఎంత మరి చింతపండు? ఇది 100 గ్రాములు. చేపకు 100 గ్రాములు చింతపండు. 100 గ్రాముల చింతపండు అయితే బాగుంటుంది. రేపు భోగి అని మేము 1 kg తెచ్చుకున్నాము అండి. లేకపోతే మా డాడీ 3 kgs తెస్తాడు ప్రతిసారి. రేపు మళ్ళీ మేము చికెన్ వేయాలి కదా. భోగి అండి, రేపు భోగి కూడా చూపిస్తాను మీకు. మా మమ్మీ పిండి వంటలు కూడా చేస్తుంది. తర్వాత కొంచెం ఆగిన తర్వాత అవి కూడా నెక్స్ట్ బ్లాగ్ లో పెడతాను. ఎట్లా మగ్గిపోయినాయో. ఇప్పుడే చాలా మంచిగా స్మెల్ వస్తుంది. బాగా
మమ్మీ ఇట్లా ఇట్లా చిత కొట్టింది వాటిని టమాటోస్ని. అప్పుడైతే ఇంకా వాటిలో ఉన్న జ్యూస్ అంతా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. టమాటాలు చాలా మంది తక్కువ వేసుకుంటారు. ఇంకా వేసుకుంటే మనకి కొంచెం బాగా పులుసు బాగా మంచిగా అప్పుడు చింతపండు కొంచెం తగ్గిస్తే టమాటాల వల్ల ఇంకా రుచి వాడుతుంది కూర. చాలా మంది టమాటా వేసుకోరు చేపల కూర. చూడండి, నెల్లూరు చేపల కర్రీలో ఎక్కువ మేము నెల్లూరు పులుసు పెట్టే ప్రతి ఒక్కరి ఇంట్లో ఎక్కువ టమాటాస్ ఎక్కువ వేస్తాము, చింతపండు ఎక్కువ వేస్తాం, పక్కా మామిడికాయ ఉండాలా. బాగా స్మాష్ చేస్తున్నారు మా మమ్మీ. టమాటాలు ఎరగడ్లు అన్ని కనిపించుకుంటా వాటి అంతా అయిపోతాయి బాగా. అప్పుడు కొంచెం జ్యూస్ లాగా వచ్చేస్తుంది. ఇదంతా హై ఫ్లేమ్ మీద కదా, అంతా హైనే. టమాటాలు వాడాలి బాగా బాగా చెక్కలన్నీ బాగా నీట్గా వాడితే మంచిగా టమాటాలు ఎక్కువ వేసుకుంటాం. ఇలాగే ఎక్కువ టమాటాలు వేసుకుంటే చింతపండు తక్కువ పడుతుంది. 100 గ్రామ్స్ వేసుకున్నాం మేము. 100 గ్రామ్స్ కదా, 100 గ్రాములు వేసుకున్నాం మేము. టమాటా ఎక్కువ వేసుకున్నాము ఎందుకంటే పులుసు బాగా వస్తుంది చిక్కగా మంచిగా తినడానికి. అందుకని మా మమ్మీ టమాటాస్ ఎక్కువ వేసారు. ఇప్పుడు బాగా మగ్గిపోయినాయి ఆనియన్స్, టమాటోస్ అన్ని. చూడండి, ఇప్పుడు పసుపు ఒక స్పూన్, 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఇంకొక అర స్పూన్, ఓకే 1.5 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ పసుపు వేసుకోవాలండి. దీనికి తగినంత కారం. కారం ఎన్ని స్పూన్స్ మా? 5 స్పూన్ వేస్తాం. 3, 4, 5 స్పూన్స్ వేసిందండి మా మమ్మీ. చాలా మళ్ళీ వేసుకోవాలి కారం తీసుకొని ఎంత బాగా వచ్చేసి చూడండి guys ఎంత కలర్ఫుల్ గా ఉందో కూడా. ఇలా వచ్చేసాక దగ్గరకు వచ్చేసింది. ఆయిల్ కూడా పైకి వచ్చేసేదాకా ఫ్రై. చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు చింతపండు రసం పోసుకుంటున్నాం దాంట్లో. ఎక్కువ పులుసు కావాలంటే కేజీ అయినా ఇలా పెట్టుకోవచ్చు. ఎంత బాగుంది. మా మమ్మీ చేపల కూరే కాదు గాయస్, మిగతా అన్ని పులుసులు కానీ అన్ని మంచిగా వేస్తుంది, బాగుంటాయి. మీకు అన్ని వీడియోస్ చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మా మమ్మీ చేసే వంటలన్నీ మీకు వీడియో తీసి పెట్టాను. లైక్ కూడా కొట్టండి, షేర్ కూడా చేయండి. సరే మమ్మీ. ఇదంతా హై ఫ్లేమ్ మీదేనా? ఇదంతా హై ఫ్లేమ్ మీద జరగాలి. కడుక్కోవాలి ఇంకోసారి. ఆల్రెడీ మా మమ్మీ షాప్ నుంచి తెచ్చాక ఉప్పు వేసి అదే కల్లుప్పు వేసి క్లీన్ చేసింది. మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేస్తుంది నీ వాసన రాకుండా. ఇంకొకసారి కడుక్కొని కడుక్కుంటుంది. వేసింది మమ్మీ ఆల్రెడీ తలకాయ వేసింది. అది నాదే కదా తలకాయ. అంటే నాదంటే నాది కాదు, నేను తినే తలకాయ అది. మా ఇంట్లో నేను ఎప్పుడు చేపలకు చేసినా నేనే తింటా తలకాయ. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ ఉడకాలి కదా, అందుకని కొద్దిగా వాటర్ వేసుకుంటుంది మా మమ్మీ. అప్పుడైతే కొద్దిగా మంచిగా అన్నిటికి పట్టి కొద్దిగా కొంచెం ఇంకొన్ని వాటర్ వస్తుంది కదా మా మమ్మీ. పులుసు కోసం కదా, పులుసు వస్తుంది కదా పలుసు పడేదానికంటే ఉడకాలి కదా. కొద్దిసేపు మూత వేసేయాలి. ఉప్పు వేయకూడదు ఇప్పుడే. ఉప్పు వేస్తే అంటే చాలా మంది ఉప్పు వేసుకుంటారు అనమాట. ఫస్టే ఉప్పు వేస్తే చేపలు ఉప్పుగా తినలేము అనమాట. ఓకే, అందుకనేసి కొంచెం ఇది పులుసు ఆవిరి వచ్చాక అప్పుడు వేస్తే ఉప్పు చేపలు పట్టుకోదన్నమాట. ఉప్పు కొంచెం బాగుంటుంది తినేదాన్ని చేప. ఇప్పుడైనా చేపలు కూర ఉండేటప్పుడు చాలా మంది ఉప్పు వేసేస్తారు ముందు. అసలు ఉప్పుగా అయిపోతాయి చేపలు తినలే. బాగా ఉడికాక ఉప్పు వేసుకోవాలంట. కొంచెం ఆవిరి పెట్టాక ఆవిరి కొంచెం సెగెక్కాక అట్లా అంటుంది కదా ఇప్పుడు అలా అంటుంది కదా అప్పుడు వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఆవిరి వచ్చాక కుతుకుతలు ఆడేటప్పుడు వేసుకోవాలి. ఇలా వచ్చేటప్పుడు ఇప్పుడు కొంతసేపు తర్వాత మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉడికి పెట్టిలాగా ఇదండి కొద్దిగా ఉడుకుతున్నట్టు అనిపిస్తున్నాయి కదా. ఇదండి ఇట్లా 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 స్టార్టింగ్ వేసుకోకూడదంట. ఉప్పు లాగా అయిపోతాయి చేపలు తినలేము. ఓకే, సాల్టీగా అయిపోతాయంట ఫిషెస్. సో అందుకని ఇట్లాగా కొద్దిగా బాయిల్ అవుతున్నట్లు వస్తుంది కదా. అప్పుడు ఎన్ని స్పూన్స్ మా? ఒక 5 కూరకు సరిపడంత. ఓకే, కర్రీకి సరిపడంత సాల్ట్ వేసుకుంటుంది మా మమ్మీ. ఇప్పుడు వేస్తాను మా మమ్మీ. ఇప్పుడు అది ఉడుకుతుంది కదా, ఉడకల్లా చేపలు అలా ఉడికేటప్పుడు ఇప్పుడు వేయాలి. ఓకే, వేస్తే సాల్ట్ ఒకేసారి వేసేయాలి. సాల్ట్ ఒకేసారి వేసేయాలంట. మా ఎన్ని స్పూన్స్ ఉంటాయి? 4 స్పూన్లు ఉంటాయి. అంటే మా మమ్మీకి చాలా టైమ్స్ చేసింది కాబట్టి ఎక్స్పీరియన్స్ గా. మీరు 4 స్పూన్స్ వేసుకోండి. 1 కేజీ సరిపడంత అంటే వేసుకోండి. దాన్ని ఇలా తిప్పేసి మనం గెరిటతో తిప్పకూడదు. ఇట్లాగా ఇట్లాగా క్లాత్ పట్టుకొని తిప్పాలి. తిప్పేసి గంటి పెట్టకూడదు. ఇంకా గంట పెట్టకూడదు అంతే. క్లోజ్ చేసేసుకున్నాం లిడ్. ఇంకా ఏం దాన్ని కదపకూడదు అసలుకి. హైలో ఉడకాలి ఒక 20 నిమిషాలు. 20 మినిట్స్ హైలో ఉడకాలంట. తర్వాత సిమ్ లో ఒక 20 నిమిషాలు. సిమ్ లో 20 మినిట్స్. 20 మినిట్స్ హైలో, 20 మినిట్స్ సిమ్ లో ఉడకాలి.
మామూలుగా ధనియాలు జీలకర్ర పొడి మళ్ళీ చూడు ఆవాలు, మెంతులు మెంతులు, ధనియాలు పక్కన ముందుగా వేయించుకొని ధనియాలు తర్వాత వేయాలి మళ్ళీ జీలకర్ర ఇవన్నీ వేయించుకొని మిక్సీలో లేదా రోల్ ఉంటే దంచుకొని వేయించుకోవాలి. ఇవన్నీ ఇవి ధనియాలు, ఫస్ట్ ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ లైట్ గా ఫ్రై చేసుకుని దంచుకోవాలి. దంచుకుంటే టేస్ట్ వస్తుంది గాయస్ రోట్లో. కానీ మా మమ్మీ ఇప్పుడు మిక్సీలో వేసేస్తుంది, మామూలుగా అయితే దంచేస్తుంది. దంచేస్తే బాగా టేస్ట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మమ్మీ వేయించుకోవాలి. మా మమ్మీ ప్రతిసారి ఫిష్ కర్రీ మేము వచ్చిన ప్రతిసారి చేస్తుందండి. అందుకని ముందే అన్ని మిక్సీ పౌడర్ తీసి పెట్టేసుకుంది, ఫ్రై చేసి మిక్స్ చేసి పెట్టేసుకుంది. అంటే మీకోసమని అది చూపించాము. మామూలుగా మీరు కూడా అట్లా ముందే చేసి పెట్టుకోండి, టైం సేవ్ అవుతుంది. ఓకేనా? ఐటమ్ గైస్, నెల్లూరు చేపల పులుసు అంటేనే మామిడికాయ ఉంటుంది గైస్. కొంచెం బాగాలేదు కాబట్టి పైది మా మమ్మీ కొద్దిగా క్లీన్ చేస్తుంది, పైన బాగాలేదని. మీరు కూడా అట్లాగా నీట్గా వాష్ చేసుకొని అట్లాగా పైన ఏమన్నా ఉంటే తీసేసుకోండి. మా మమ్మీ పీసెస్ చేస్తున్నారు, మామిడికాయ కట్ చేసుకుంటున్నారు. గైస్ మామిడికాయలు కోసేసింది. మామిడికాయలు ఎప్పుడైనా ఇంత పెద్దవే అంటే వేసుకోండి గైస్, బాగుంటది తినేదానికి. ముట్టి కూడా వేస్తుంది గైస్, ఎందుకంటే మా శరణ్యకి ముట్టి అంటే ఇష్టము. సో అందుకని వేసుకుంటాం మేము ప్రతిసారి. మా మమ్మీ మామిడికాయ ఎట్లయినా చేపల కూర చేసే ప్రతిసారి మామిడికాయ ఎట్లా కూడా మా డాడీ సాధించి తీసుకొస్తాడు. ఇది 20 minutes అయింది. చూడండి కర్రీ ఎంత బాగుందో కదా. స్పూన్ పెట్టి అదే గరిట పెట్టుకుంటే తిప్పకొట్టి ఇట్లా మా మమ్మీ తిప్పింది కదా, అట్లానే రొటేట్ చేయండి చిన్నగా. చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుందో. మా మమ్మీ ఉప్పు కారం చూస్తున్నారు, సరిపోయిందో లేదో చూసి. ఉప్పు తక్కువైందంట, ఇంకా అందుకని మా మమ్మీ సాల్ట్ వేసుకుంటున్నారు కోసం. చాలా బాగుంది కదండి, ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇంకొకసారి రొటేట్ చేసుకున్నారు సాల్ట్ వేసిన తర్వాత. రొటేట్ చేసుకుని మళ్ళీ టేస్ట్ చేస్తుంది మా మమ్మీ. సరిపోయిందంటే కరెక్ట్గా అన్ని ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. ఇప్పుడు మా మమ్మీ స్టార్ ఆఫ్ ది ఐటమ్ మామిడికాయ వేస్తుంది గైస్. నెల్లూరు చేపల పులుసులో మామిడికాయ లేకుండా అది కూరే కాదు గైస్. నెల్లూరు సైడ్ మామిడికాయ దెబ్బలు వేసేస్తుంది మా మమ్మీ. కొద్ది మనం కూడా హెల్ప్. ఇప్పుడు కొద్దిగా పెట్టుకుంటా. సారీ మమ్మీ. ఇప్పుడు ఒక స్పూన్ మెంతు పొడి వేస్తుంది. అంటే నాకు మీకు చూపించాను కదండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు అవన్నీ లైట్గా ఒకటిన్నర అదే ఫ్రై చేసుకున్న తర్వాత మిక్స్ చేసి 1.5 స్పూన్ మా మమ్మీ వేసింది. ఇంకా ఇప్పుడు లాస్ట్గా ఇంకొక తిప్పేస్తుంది. చూడండి ఎంత బాగా తిప్పుతుంది కదా మమ్మీ. అదిగోండి ఎంత బాగుందో కదా, సూపర్గా ఉంది కదా. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసింది. ఇంకా అన్నీ అయిపోయినాయి, ఫైనల్ అన్నీ వేసేసాం. ఇప్పుడు చూడండి సిమ్ అయిపోయింది, పెట్టినాక 20 minutes దగ్గరకు వచ్చేసింది కూడా. మా మమ్మీ స్టవ్ చేంజ్ చేసి ఒకసారి తిప్పేస్తుంది. చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా. ఇంకా అంతేనా మమ్మీ? ఇంకా 1 minute అంట. చాలా బాగుంది కదా, ఆయిల్ అంతా పైకి వచ్చింది. చాలా నైస్. ఇప్పుడు చూడండి సిమ్ అయిపోయింది, పెట్టినాక 20 minutes దగ్గరకు వచ్చేసింది కూడా. మా మమ్మీ స్టవ్ చేంజ్ చేసింది. ఇక్కడ మా అమ్మమ్మకి క్యారెట్ ఫ్రై చేస్తుంది. ఇంకా మళ్ళీ ఒకసారి తిప్పేస్తుంది. చూడండి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా. ఇంకా అంతేనా మమ్మీ? ఇంకా 1 minute అంట. చాలా బాగుంది కదా, ఆయిల్ అంతా పైకి వచ్చింది. చాలా నైస్. ఇక్కడ అమ్మమ్మకి వచ్చి క్యారెట్ తాలింపు చేస్తుంది ఇక్కడ, ఎందుకంటే అమ్మమ్మకి ఐ ఆపరేషన్ చేశారు. సో క్యారెట్ పెట్టిన డాక్టర్, అందుకని అమ్మమ్మ క్యారెట్ పెరుగు చూపిస్తాను కదా. ఇవాళ మా మమ్మీ ఏమేమి చేస్తుంది. బాగా ఉడికిపోయింది. ఇంకా మా మమ్మీ దించేస్తున్నారు, అయిపోయింది పులుసు. ఇంకా టేస్ట్ చేయడమే. టేస్ట్ చేసి చూపిస్తాను. ఆయిల్ పైకి వచ్చింది కదా, అప్పుడు ఇదిగోండి ఆయిల్ అంటే ఇట్లా వచ్చినప్పుడు దించేసుకోవాలంట. మామిడికాయ ఇంకా టేస్ట్ చేసి చూపిస్తాను ఎట్లుంది. ఓకేనా? అయిపోయింది. ఇంకా మా మమ్మీ దించేస్తున్నారు, అయిపోయింది పులుసు. ఇంకా టేస్ట్ చేయడమే. టేస్ట్ చేసి చూపిస్తాను. ఆయిల్ పైకి వచ్చింది కదా, అప్పుడు ఇదిగోండి ఆయిల్ అంటే ఇట్లా వచ్చినప్పుడు దించేసుకోవాలంట. ఎలా ఉందమ్మ టేస్ట్? ఇప్పుడు చెప్పు. అదిగోండి గైస్ మా అక్క ప్లేట్ చెప్పాలి కదా గైస్, మా అక్కకు ముట్ట అంటే ఇష్టమే, అందుకే మా మమ్మీ అక్కకు ముట్టేస్తుంది. ఫిష్ కర్రీ చేసింది మా చెల్లి, ఆల్రెడీ అది మొత్తం రికార్డ్ చేసి పెట్టింది అనుకుంటా. నేను తిని రివ్యూ చెప్తాను గైస్. ఎలా ఉందక్క? సూపర్ ఉంది అంటాను. నీ స్పందన చెప్తావా అమ్మ చేపల కూర మీద? అమ్మ చేసింది బాగుంది, నువ్వు వెళ్ళావు కదా, కొంచెం బాగాలేదు. చూడండి గైస్ నేను వీడియో తీసానని మా మమ్మీకి నేను కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను కదా, సో అందుకని చెప్పమ్ము. బాగుంది, సూపర్.